మంది నాయకత్వం పట్ల లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎట్లాంటి గౌరవం ఉంది ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. 56 అంటే దాదాపు 164లో ఎందుకు అటెండ్ అంత కాలేదండి? అంటే పార్టీ క్రమశిక్షణ ఏమన్నా అదుపు తప్పుతోంది? 56 మంది గైర్హాజరవటం అంటే అందుకనే ఆయన కోపం వచ్చింది. ఉత్తినే వస్తుందా? మంచితనానికి పోతే ఇలాగే ఉంటుంది. ఆయన మంచితనం చూసి ఏముందిలే పర్సనల్గా పిలుస్తాడు, ఆగ్రహిస్తాడు, కన్నెర చేస్తాడు, 10 నిమిషాలు తర్వాత ఇలా దులుపుకొని వెళ్ళిపోదాం అనుకునే తత్వం ఉన్న నాయకులు టీడీపీలో పెరిగిపోవటం వల్ల ఆయన కోపం వచ్చింది. ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఆ కోపానికి వెనక ఖచ్చితంగా లాజిక్ ఉంది, నిజాయితీ ఉంది, న్యాయం ఉంది. 56 మంది గైర్హాజరవటం అంటే సామాన్యమైన వ్యవహారం అండి? అంటే పార్టీ అంటే లెక్కలేందనం వాళ్ళకి? ఖచ్చితంగా అక్కడ లెక్కలేనితనం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా పెట్టిన మీటింగ్ అది. ఏదో రొటీన్‌గా 2 నెలలకు ఒకసారి పెట్టేదైతే వేరు. 1 ఇయర్ పూర్తయిన తర్వాత ఆయన ఒక దిశానిర్దేశం చేస్తారు. రాబోయే కాలంలో అంటే ఇప్పుడు నాకు తెలిసి జూలై 2వ తారీఖు నుంచి ఆయన వెళ్ళమంటున్నారు కదా!